సింగరేణి టెండర్ల మార్గదర్శకాలు సింగరేణి తయారు చేయలేదని 2018లో టెండర్ల కండిషన్స్ అడాప్ట్ చేసుకున్నామని సీఎం రేవంత్ వివరించారట. సింగరేణి విషయంలో కేసీఆర్ను కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. సింగరేణికి గత 10 ఏళ్ల పాలనలో బకాయిలే ఉన్నాయని గుర్తు చేశారు. ఆ సంస్థపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా భారం వేయలేదన్నారు. సింగరేణిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఒక్క రోజు చర్చ జరిపి అన్ని విషయాలు మాట్లాడతానని సీఎం వెల్లడించారట. వాస్తవాలు చెప్పిన తర్వాత కిషన్ రెడ్డి తను మాట్లాడింది తప్పు అని గ్రహించి క్షమాపణ చెప్పాలని సీఎం డిమాండ్ చేశారట. కేసీఆర్ను కాకుండా తననే ఎందుకు కేంద్ర మంత్రి ప్రశ్నిస్తున్నారని అడిగారు. ప్రభుత్వంలో 100% ఎవరి ఫోన్లు ట్యాప్ చేయడం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఇతరుల విషయం వినడం అవసరమే లేదని అంటున్నారు. ప్రజా అభిప్రాయాలు మాత్రమే తెలుసుకుంటున్నానని అన్నారు. ఎస్ఐబితో పరికరాల మాయంతో ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిందన్నారు. ఎస్ఐబి ఫిర్యాదుతోనే ఆ కేసు దర్యాప్తు జరుగుతుందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనకు లేఖ రాస్తే ఆ కేసును కూడా సిబిఐకి అప్పగిస్తానన్నారు. విద్యుత్ కొనుగోలు వ్యవహారం కేసును కూడా త్వరలోనే సిబిఐకి అప్పగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిందట. ఇప్పుడు ఈ సిబిఐకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం మీద సిబిఐకి ఇచ్చిన విచారణ చాలా నివేదికలు తెప్పించుకుంది. దాదాపు నాలుగు ఏరియాలు, ఢిల్లీ నుంచి గుజరాత్ చాలా మంది వచ్చి టీమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలు ఏమైనా కూడా తెలియదు. అసలు ఆ నివేదికలో తప్పు ఉందా లేదా, నిజంగా అక్కడ తప్పు జరిగిందా కాళేశ్వరం ప్రాజెక్టులు అనేది ఇప్పటి వరకు దాని అప్డేటే లేదు. మరి అంత ఓపెన్గా సిబిఐకి ఇచ్చిన తర్వాత కూడా మరి కాళేశ్వరం ప్రాజెక్టులు ఏం బీకరు ఇప్పుడు బీజేపీ వాళ్ళు? ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, మరి సిబిఐకి ఇచ్చిన కేసు ఏం పీకరు మీరు? ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ మీకు ఇస్తే ఏముంటుంది? ఆల్రెడీ మీకు అందాల్సింది మీకు అందుతానే ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి. అందుకే కదా ఈ కంట్రోలింగ్ అంతా కూడా. లేకపోతే ఈ పార్టీకి చాలా విషయాల్లో ఇప్పుడు ఈ పార్టీకి గనక సక్రమంగా వ్యవస్థలను పనిచేయనిస్తే ప్రభుత్వాలు, ఈ పార్టీకి కేటీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎవరైనా కానీ ఈ పార్టీకి అరెస్ట్ అవ్వాల్సిందే వాళ్ళ మీద ఉన్న కేసుల ప్రకారం. ఫోన్ ట్యాపింగ్ అంశమే కాదు, మిగతా చాలా కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ కార్ రేస్ మీద కేటీఆర్ది, ఓటుకు నోటు మీద రేవంత్ రెడ్డిది. ప్రభుత్వాలు గనక సక్రమంగా అధికారులను పనిచేయనిస్తే గనక వీళ్ళందరూ కూడా జైల్లో ఉండాల్సిన వాళ్ళు. మరి ఎందుకు లేరు? ఇక్కడ వ్యవస్థలు పనిచేయట్లేదు, సక్రమంగా వ్యవస్థలు పనిచేయనివ్వట్లేదు కదా. ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ హరీష్ రావుని కానీ టచ్ చేసే పరిస్థితి ఉండదు. అసలు సంతోష్ రావునైనా అరెస్ట్ చేస్తారేమో కానీ ఇక్కడ ఈ ముగ్గురిని మాత్రం టచ్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం లాబింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. ఇది కేవలం ఏంటంటే ఇది ఒక నాటకం అంతే. దీన్ని ఒక ముందు పెట్టే ఒక సీరియల్ లాగా, లేకపోతే ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ప్రజల్ని ఏదో ప్రలోభ పెట్టి ఏదో జరిగిపోయిందంట, కేసీఆర్ పెద్ద తప్పు చేసిండట అని చూపించుకోవడానికి. వాస్తవానికి చాలా పెద్ద తప్పులే చేసిండు ఆయన. కాకపోతే ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేది తీసుకొస్తారు. ఆ విషయం రాజకీయాల్లో ఉన్న అన్ని పార్టీలకి తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి కూడా తెలుసు కేంద్రం నుంచి లాబింగ్ జరుగుతుందని, ఆ ఒత్తిడి రాష్ట్ర ప్రభుత్వం మీద పెడుతున్నారని. అందుకనే దీన్ని ఏం చేయలేని స్థితిలో ఉన్నారని సిట్ అధికారులు ఇవన్నీ కూడా తెలుసు. కానీ తెలిసినప్పటికీ కూడా ఇది కేవలం ఏంటంటే అట్లా ఇట్లా కాసేపు విచారణ అంటారు, లేకపోతే కాసేపు మళ్ళీ ఇప్పుడు కేసు కోర్టుకి వెళ్తుంది, ఛార్జ్ షీట్ వేస్తారు, అది కూడా నడుస్తూ ఉంటుంది. ఇక అట్లా నడుస్తూ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇంకేమైనా అధికారంలోకి వస్తే మళ్ళీ వాళ్ళు దాన్ని పూర్తిగా చూపిస్తారు. లేదా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు మళ్ళీ అదే కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ కార్ రేసు ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు నడుస్తాయి. లేదా బీజేపీ వస్తే ఇంకొక 5 ఏళ్ళు నడుస్తాయి. ఆ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అనుకోండి ఫర్ సపోజ్, ఇవన్నిటిని కూడా కొట్టించుకునే పరిస్థితి ఉంటుంది. అక్రమ కేసులు ఇవన్నీ కూడా ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు, అక్రమ కేసులు అని చెప్పి కొట్టేసుకుంటారు. అంతే సింపుల్, ఏముండదు. ఇక ఇదే పరిస్థితి ప్రజల్లో ఎవరికైనా వస్తే, పబ్లిక్లోకి వస్తే ఎట్లా ఉంటుంది? ఫస్ట్ గల్లా పట్టి లాక్కెళ్ళి ఫస్ట్ స్టేషన్లో పడేసి తర్వాత ప్రాసెస్ అంతా చేస్తారు.
ఇక్కడ పెద్దవాళ్ళు కాబట్టి రెస్పెక్ట్ ఇస్తారు, ప్రోటోకాల్ పాటించాల్సిందే. అదే చిన్నవాడికి వస్తే మాత్రం అది చాలా ఇష్యూని పెద్దది చేస్తారు. సో చిన్నవాడికి నిజంగా ఎవడైనా మళ్ళాంటి వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి కేసులు ఇరుక్కుంటే ఏం చేస్తాం? ఇమీడియట్గా లాకేళ్ళు ఫస్ట్ జైల్లో పడేస్తాడు వాడు. పడేసిన తర్వాత మిగతా విచారణ అంతా జరుపుతాడు వాడు. అది తప్పు ఉందా లేదా అనేది తర్వాత విషయం. అది తేలాలంటే ఇంకొక సంవత్సరమో 2 సంవత్సరాలు, ఈలోపు మనం జైల్లో ఉండాల్సిందే. ఈలోపు బెయిల్ వస్తే బయటకు వస్తాం, లేదంటే లేదు. కానీ వీళ్ళకి అట్లా కాదు, ముందస్తు బెయిల్ కూడా సిద్ధంగా ఉంటాయి ఆల్రెడీ. వీళ్ళు ఎప్పుడైతే విచారణకు వెళ్తున్నారో ముందస్తు బెయిల్ తెచ్చుకుని రెడీగా పెట్టుకుంటారు ప్రోటోకాల్ ప్రకారం. కోర్టులు కూడా బెయిల్ ఇస్తాయి కాబట్టి. సో ఇవన్నీ కూడా ప్రలోభ పెట్టి వీళ్ళ రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి తప్పితే ఈ కేసులు పెద్ద విషయమే లేదు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ మేరకే కేసీఆర్ విచారణట. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిస్టింక్షన్లో పాస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారట. ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అమెరికా నుంచి తీసుకొచ్చేందుకు తమకు 20 నెలల సమయం పట్టిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు కేంద్రం సహకరించలేదని పేర్కొన్నారు. అందుకే ప్రభాకర్ రావును అమెరికా నుంచి తీసుకురావడానికి 20 నెలల సమయం పట్టిందని, సుప్రీంకోర్టు ఆదేశాలతోనే ప్రభాకర్ రావు దేశానికి వచ్చాడనే విషయాన్ని మర్చిపోవద్దన్నారట. గత 3-4 నెలలుగా కేసు ముందుకు సాగుతుందన్నారు. ఈ కేసులో త్వరలోనే ఛార్జ్షీట్ వేయబోతున్నామని, ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు ఇచ్చానని అన్నారు. ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారం మేరకు కేసీఆర్ విచారణ జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎవరు బాంబులతో పేల్చలేదని, అలా చేస్తే ప్రాజెక్టు పైకి లేస్తుంది కానీ గుంతలోకి కూరుకుపోదనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక మేరకు కాళేశ్వరంపై అధ్యయనం జరుపుతుందన్నారు.